ఇక నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఇందిరాభవన్ వస్తున్నాము. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఇటు నారపరెడ్డి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఇక 91వ జన్మదిన వేడుకలు జరిగాయి. భారీ కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసిన సేవల గురించి ఇటు ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. నెల్లూరు జిల్లాకి ఎంతో సేవలు అందించిన గొప్ప నాయకుడు ఇటు నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని, ఆయన లేని లోటు ఎప్పటికీ తెలియదు కాదన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇంత అత్యంత దారుణమైన బడ్జెట్ ఇంతవరకు చూడలేదని, ఇది పేద ప్రజలకు ఏ మాత్రం పనికొచ్చే బడ్జెట్ కాదని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇక్కడ తిరుమల తిరుపతి లడ్డు విషయం కూడా స్పందించారు. రెండు పార్టీలు కూడా దీనిపైన రాజకీయం చేయడం చాలా దారుణమని, ఏ పార్టీ కూడా ఈ తిరుమల లడ్డు విషయంలో తప్పు చేస్తుంటే ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్షిస్తాడు అని చెప్పి ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసుకుని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇటు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటు జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ఒక పండగ వాతావరణంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం సంబరాలు చేసుకుని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఇటు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భారీ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, అదేవిధంగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత సీనియర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ యొక్క సహకారం అయితేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ మీరు చూడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఏదో ఎమ్మెల్యే పదవుల కోసమో, ఎంపీ పదవుల కోసమో, లేదనుకుంటే అధికారం కోసమో కాదు, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు అందరం కూడా ఒక ఎమోషనల్గా కాంగ్రెస్ పార్టీని అందరం కూడా విడిచిపెట్టాం. కానీ ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా భాషాపయుక్త రాష్ట్రాలన్నీ కూడా ఒకటిగా ఉండాలని తెలంగాణని, ఆంధ్రాని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కలిపిన తర్వాత కూడా పెద్దలందరికీ తెలిసే ఉంటుంది, పెద్ద ఎత్తున జయాంధ్ర ఉద్యమం, అంటే సపరేట్ ఆంధ్ర కావాలని అప్పట్లో జయాంధ్ర ఉద్యమం నడిస్తే కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి చివరి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ముల్కీ నిబంధనలు కావచ్చు, జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు, 6 పాయింట్ ఫార్ములా కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. విడదీశాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర విభజన బిల్లులో ఈ రాష్ట్రానికి ఏమి కావాలి, విభజిత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాలని బిల్లులో పెట్టి, అదేవిధంగా కడప ఉక్కు కర్మాగారం కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వీటన్నిటిని విభజన బిల్లులో పెట్టి రాష్ట్రాన్ని విభజిస్తే ఈరోజు 2 ప్రభుత్వాలు చూసాం మనం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కలిసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పరిపాలన సాగిస్తే ప్రత్యేక హోదా ఇస్తారేమో, ఈ రాష్ట్రానికి స్పెషల్ ఇంటెన్సివ్ వస్తే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించి ఆ రోజు అందరం కూడా ఓట్లు వేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నాకు మీరు ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని ఒక ప్లకార్డు కూడా పట్టుకోకపోవడం గతంలో చూసాం. ఈరోజు ఈ రాష్ట్రానికి కావచ్చు, ఈ దేశానికి కావచ్చు, రాష్ట్ర రైతాంగానికి, దేశ రైతాంగానికి అన్యాయం జరుగుతున్నా కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు చంద్రబాబు గారు కానీ బీజేపీని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు బీజేపీ 10 సంవత్సరాల కాలంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క దేశ నిర్మాణంలో ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉండాలని ప్రభుత్వ సంస్థలైనటువంటి బీఈఎల్ కావచ్చు, బీహెచ్ఈఎల్ కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఈరోజు దగ్గరగా 3,50,000 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డిజిన్వెస్ట్మెంట్ కింద అవి అమ్మడం మొదలుపెట్టారు. ఈరోజు పొద్దున్న ప్రజాశక్తి పేపర్లో చూసా, రైల్వేని కూడా అమ్మకానికి మొదలుపెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి అది కాకుండా ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 16 లక్షల కోట్ల రూపాయలని కార్పొరేట్లకి రైట్ ఆఫ్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదొక బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఈరోజు దేశంలోని అన్ని వ్యవస్థలు, ఫెడరల్ సిస్టమ్ మొత్తం కూడా నాశనమైపోతున్నా కూడా, రాష్ట్రాల హక్కులు హరిస్తున్నా కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా
రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడాడు, కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో కనీసం పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకపోతే కూడా ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన తీసుకురమ్మంటే ఇసుక, మద్యం, మైనింగు ఇట్లాంటివన్నీ చేయడంతో పాటు అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించారు. గతంలో మనం చూసాం, కనీసం ఈ జిల్లాని విడదీసేటప్పుడు గూడూరు నియోజకవర్గం తిరుపతిలో కలిపితే ఇప్పుడన్నా మేలు ప్రజలు బయటకు వచ్చి మాట్లాడగలిగారు. ఆ రోజు మాట్లాడలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండేది. మాట్లాడితే దాడులు, మాట్లాడితే కించపరిచేటటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా, కాంగ్రెస్ వాదులు ఎవరు కూడా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆదరించలేక ఇటు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారందరూ కూడా తిరిగి ఈరోజు కాంగ్రెస్ గూటికి చేరాలి. కాంగ్రెస్ అయితేనే మళ్ళీ తిరిగి రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనేటటువంటి విధంగా ఆలోచించడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన నెల్లూరు జిల్లాలో మనుగోలు మండలం అక్కంపేటకి రాజశేఖర రెడ్డి గారు పెట్టే షర్మిలమ్మ వచ్చిన తర్వాత, ఆ రోజు ఆ బహిరంగ సభ సక్సెస్ అయిన తర్వాత జిల్లాలోని పాత కాంగ్రెస్ వాదులందరూ కూడా తిరిగి మన కాంగ్రెస్ గూటికి చేరాలి, కాంగ్రెస్ బతకాలి, కాంగ్రెస్ బతికితేనే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. అదేవిధంగా మోడీ గారు ఈరోజు 10 సంవత్సరాల కాలంలో కనీసం రైతులకి ఒక యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితికి ఈరోజు రైతాంగాన్ని తీసుకొచ్చారు. రైతులు చూస్తే యూరియా బ్లాక్లో కొనుక్కుంటున్నారు. అదేవిధంగా ఏ వ్యవహారం చూసుకున్నా కూడా దేశభక్తి మతాన్ని అడ్డుగా చూపి ఈరోజు యువతని తప్పుదారి పట్టిస్తుంది బీజేపీ. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2014 ఎలక్షన్స్ ముందు నేను కూడా చూసా, వాట్సాప్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బ్లాక్ మనీ తీసుకెళ్లి స్విచ్ బ్యాంకులో పెట్టున్నారు. నేను వస్తే అవంతా తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తానన్నారు. అక్కడ విఫలమయ్యాడు. కరోనాలో గంట కొట్టి, దీపం పెట్టి, దండం పెట్టి కొన్ని కోట్ల మంది చనిపోతే ఆ రోజు కరోనాలో వలస కార్మికులను ఆదుకునేది ఒక ఉపాధి హామీ చట్టం మాత్రమే. తిరిగి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కరువు పని చేసుకుని బతికితే ఈరోజు ఆ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తున్నారు. 100% నిధులు ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు 60-40కి తీసుకొచ్చారు. ఉపాధి హామీ చట్టంలో 100% నిధులు గతంలో కేంద్రం ఇస్తుంటే ఈరోజు 40% రాష్ట్రాలు భరించాల్సిన పరిస్థితి. ఈరోజు ఉండేటటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో 40% నిధులను ఉపాధి హామీకి కేటాయించేటటువంటి పరిస్థితి ఉందా? నిన్న బడ్జెట్లో ఉపాధి హామీకి సంబంధించిన కేటాయింపులు ఎక్కడా కూడా కనబడలేదు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారితో కానీ, బీజేపీ ప్రభుత్వంతో కానీ కొట్లాడగలిగేటటువంటి శక్తి ఉన్న నాయకుడు ఒకే ఒక్క రాహుల్ గాంధీ గారు. పార్లమెంట్లో ఈరోజు ఆ గాంధీ పదం వినబడకూడదని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో అసలు కంప్లీట్ ఆ చట్టాన్ని పక్కన పెట్టారు. గాంధీ పదం అన్నా, గాంధీ కుటుంబం అన్నా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు భయపడేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా ఈరోజు మోడీ గారు ట్రంప్ కాళ్ళ దగ్గర సాచిలపడేటటువంటి పరిస్థితికి దేశాన్ని తీసుకొచ్చాడు. ట్రంప్ డీల్లో వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశంలో తీసుకొచ్చి మేము ఇక్కడ ఇంపోర్ట్ చేయాలని మీరు రూల్స్ పెడుతున్నా, మీరు చమురు రష్యా నుంచి కొనకూడదు అంటున్నా, అన్నిటికీ ఒప్పుకొని ఈ దేశ సార్వభౌమత్వాన్ని కోల్పోతున్నా కూడా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బీజేపీతో కొట్లాడగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం కోసం కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మైనార్టీ హక్కులను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తిరిగి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రండి, కాంగ్రెస్ పార్టీని బలపరచండి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని మరొకసారి కాంగ్రెస్ పార్టీ వారిలందరినీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకుంటున్నా. తిరిగి కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. తిరుమల వివాదం అనేది చాలా దురదృష్టకరం. దేవదేవుని యొక్క విషయాలు రాజకీయాలకి చోటు అనేది ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ ఆనాడే భావించి తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చంద్రబాబు గారు మాట్లాడిన వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలని కోరిన ఒకే ఒక అధ్యక్షురాలు, మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు గవర్నర్ గారిని కోరడం జరిగింది. ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో అంశాలు బయటకు రాకముందే వీళ్ళు నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అనే విధంగా చందంగా ఉంది. కానీ ఒకటి విషయం మనం అందరం చదువుకున్నాం, 2014 నుంచి 19 వరకు కానీ, 19 నుంచి 2024 వరకు కానీ నెయ్యి టెండర్లకు సంబంధించినటువంటి రేట్లన్నీ కూడా మేము పరిశీలిస్తే 280 రూపాయల నుంచి మొదలు పెడితే 380 రూపాయల లోపు టెండర్లు వేయడం జరిగింది. అది ఏ డైరీ, ఏ కంపెనీ అనే విషయం పక్కన పెడితే ఎక్కడైనా స్వచ్ఛమైన అగ్మార్క్ ఉండేటటువంటి ఆవు నెయ్యి 380 రూపాయలకి ఈ దేశంలో దొరుకుతుందా? 380 రూపాయలకి ఆవు నెయ్యి కేజీ స్వచ్ఛమైనది దొరుకుతుందా? 2014 నుంచి 2019 వరకు, 19 నుంచి 2004 వరకు అదే కంపెనీలు, అదే టెండర్లు, వాళ్ళు మారారు, వీళ్ళు మారారు, ఎవరు మారినా కూడా ఆ యొక్క రేటు మారలేదంటేనే తిరుమల నెయ్యి వ్యవహారం ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాల్సింది పోయి ఈ విధంగా దేవుడి యొక్క విషయంలో ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ వెంకటేశ్వర స్వామి యొక్క
ఆ యొక్క తిరుమల పవిత్ర క్షేత్రం యొక్క ప్రతిష్టని భంగం కలిగించడం అనేది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.